తాకిందేనో నాది హృదయము నాలు లేనిది నాలు లేదనో తాకిందేనో నాది హృదయము కనుక కాడుటకు నాదరి నిలచితివా హస్తము కాపితివా బలపరచితివా కాపాడుటకు నాదరి నిలచితివా హస్తము కాపితివా బలపరచితివా నా ప్రాణమా నా ప్రాణమా నా ఊపిరి యేసయ్యా నా ప్రాణమా నా ప్రాణమా నా ఊపిరి యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకున్నావని యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకున్నావని యేసయ్యా నన్ను ప్రేమించేవారు ఎందరు అంతమో వరకు నాతో ఉన్నారు నన్ను ప్రేమించేవారు ఎందరు అంతమో వరకు నాతో ఉన్నారు ఉన్నవాడా నాతో ఉన్నవాడా ఉన్నవాడా నాతో ఉన్నవాడా నా ప్రాణమో యేసయ్యా నా ప్రాణమో నా ఊపిరి యేసయ్యా నా ప్రాణమో చూపులలో రూపమే కన్నుల కోసినా కన్నుల తెరచునా నా చూపులలో రూపమే ఇంటికిరా కరుణామయుడా కృప చూపించుకురా నాకు చాలిన దేవుడా ఇంటికిరా కరుణామయుడా కృప చూపించుకురా నాకు చాలిన దేవుడా నా ప్రాణమా నా ప్రాణమా నా ఊపిరి యేసయ్యా నా ప్రాణమా నా ప్రాణమా నా ఊపిరి యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకున్నావని యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకున్నావని యేసయ్యా హల్లెలూయా. ఇప్పటివరకు పాటలతో దేవుని సంగతించడం కూడా లవాతి దేవునికి స్తోత్రం చెల్లించాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది ఉంటా కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. అంత బాక్స్
ఈ యొక్క కూడికను మన ప్రియులు తిరుపతి వినాయక గారు, లక్ష్మి గారు, అదేవిధంగా మన జాన్ పాల్ గారు, పౌలు గారు, వీరందరూ తిరుపతి వారి యొక్క గోత్రం అందరూ కలిసి ఈ యొక్క ఆదరణ చిన్న యొక్క జ్ఞాపకార్థ కూడికను ఏర్పాటు చేసుకున్నారు. ఎందుచేతనంటే వీరి యొక్క తల్లి గారైనటువంటి మరియమ్మ గారు ఈ రోజున ఈ లోకం విడిచి దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి రోజు కాబట్టి ప్రతి సంవత్సరము క్రమము తప్పకుండా ఇటువంటి జ్ఞాపకార్థ కూడికను దేవుని మహిమకరంగా జరిపించుకుంటున్నాము. కాబట్టి ఈరోజు ఇక కూడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ దేవాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదామండి. చిన్న ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అనే దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లి. ఈ యొక్క లోకమును విడిచి ఈ దినమునందు నీ సన్నిధికి వచ్చినటువంటి ఈ యొక్క దినమును అనేక మందిగా కూడి ప్రభువ నీ నామమును స్మరిస్తూ ప్రభువ ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసిన ప్రియులు ప్రభు ఎంతగానో భారముతో ప్రభు అనేక మందిని కొన్ని పిలిచి ప్రభు అనేక మంది భక్తులు విశ్వకరించల్లో మీరు ఉండండి ప్రభు. ఈ గృహం చుట్టూ ఈ యొక్క ఆవరణ చుట్టూ ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించే భాగ్యము కల్పించమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ముందుగా కూడికను ఏర్పాటు చేసినటువంటి మన ప్రియులు వినాయకుడి గురించి సాక్ష్యం చెప్తారు. సాక్ష్యం చెప్పండి. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి మా అమ్మగారు విపత్తి లక్ష్మి గారు అంటే మతం చేసుకున్నాక మరియమ్మ గారు అయ్యారు. ఆమె 2006 ఫిబ్రవరి 9వ తారీఖున ప్రభువునంతా నిద్రించినారు. ఇప్పటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆ నిమిత్తం ఆ జ్ఞాపకార్థ కూటమి జరిపించుకోవడానికి మీ అందరికీ మేము పిలిచాము. మీరు అందరూ పిలిచిన వారు ప్రతి ఒక్కరూ వచ్చినందుకు మీ అందరికీ దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నా ఉంటాను. అలాగే ఇంతవరకు మా తల్లిదండ్రుల మరి ఆ భక్తి మీద మా కుటుంబం అంతా ఇప్పటి వరకు నడుచుకుంటూ వచ్చింది. మా కుటుంబంలో అందరూ దేవుడు అన్ని చేస్తున్నాడు. మరి చాలా మంది ఇప్పుడు చదువుకోనంత అంతకాలంలో కాకరలాగా అన్ని చేస్తున్నా కానీ ఇంకోటి ఏదో కోరికలు పుట్టుకొచ్చేసి ఆయన దగ్గరికి అది తీరిన తర్వాత వెళ్దాం లేదు, అది తీరిన తర్వాత ఏదో మనోడు కావాలనుకున్నా మనోడు కూడా పుట్టాడు, ఇంకో మనోడు కావాలి. అలాగే ఉద్యోగాలు వస్తున్నాయి, ఇంకొకటి కావాలి. అలాగా కోరికలు అనంతం మనిషికి అవి నేను వెళ్ళాలి. దేవుని మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుడి దగ్గరికి చర్చ అంటే ప్రార్థనలోకి వెళ్ళినా కానీ ఆలయంలోకి వెళ్ళలేకపోతున్నాం. నాకు నేను ఇప్పుడు గురువు లేని విద్య గుడ్డిది. అలాగే పాస్టర్ చర్చిలోకి వెళ్ళి మనం ప్రార్థన వినాలి, వాక్యం వినాలి. అది మన మనసులోకి నాటుకుంటుంది, మనం ఎవరికన్నా చెప్పడానికి వీలు ఉంటుంది. కానీ నేను ఆ ప్రార్థనాలయంలోకి వెళ్ళలేకపోతున్నాను. అక్కడ చర్చిలో చెప్పే వాక్యం, దేవుని సేవకులు చెప్పే వాక్యం వినలేకపోతున్నాం. సొంతంగా చదువుకున్నది మనకేమి పట్టదండి, వినాలి. దేవుని సేవకులు చెప్పింది వింటేనే మనకి మనసులో ఉంటుంది, 100 అంతలో 60 అంతలో ఫలింతుంది. కానీ నేను ఆ ఫలింపులోకి ఇంకా వెళ్ళలేదు. వెళ్ళేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ వెళ్ళటం మాత్రం ఖాయమే. అది లేదు, తర్వాత ఎప్పుడు జరుగుతుందో. కానీ మా కుటుంబం తరఫున మీరు ఎప్పుడు గుడికి రాకపోయినా కానీ ఆదిముత్యాలని చక్కటి మాటలు చెప్పారు. ఏ మాటలు తెలిసినవి పలపడాలి. 80 కలిగిన కాక ధ్యానం చేసుకుంటున్నాము. మనకు దేవుడు ఒక ఆత్మతో మనకు
ఎప్పుడైతే మాట్లాడతాడో తప్పనిసరిగా మనకి మారు మనసు అనేది కలుగుతూ ఉంది. ఇలా మహిమ కలిగిన కాక హల్లెలూయా. వినాయకుడు గారు అదే కోరుకుంటున్నారు. గురువు లేని విద్య ఏమన్నారు, గుడ్డిదన్నారు. ఓకేనా? మనందరం మన బైబిల్ చదువుతున్నా కానీ బైబిల్ చదువుతున్నాం అనుకుంటున్నాం, కానీ దాంట్లో ఉన్నటువంటి మీనింగ్ మనకు అర్థం కాదు. దాంట్లో ఉన్న డెప్త్నెస్ అనేది మనకు అర్థం కాదు. దేవుడు ఏ ఉద్దేశంతో ఈ వాక్యం రాస్తున్నాడో మనకు అర్థం కాదు. దాన్ని వివరించడానికి దైవ సేవకుడు, ఆ వివరించడానికి ప్లేసే పరిశుద్ధమైన మందిరం. కాబట్టి మందిరం తప్పనిసరిగా వెళ్ళాలి, వాక్యం వినాలి, ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. నేను మహిమ కలుగును కాక హల్లెలూయా. మంచిదండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ యొక్క లేఖనాలు బోధించడానికి మన మధ్యన మంచి సేవకులు ఉన్నారు. లక్ష్మి గారంట బాప్తిసం పొందుకున్న తర్వాత మరియమ్మ గారుగా నామకరణం జరిగింది. ఆ మరియమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ కూడికలు ఎంతమంది, నేను చాలా ఇళ్ళ వద్ద ఇటువంటి కూడికలు పెడుతూ ఉంటా, కానీ వినాయకుడి గారికి కానీ జాన్పాని గారికి కానీ ఈ యొక్క ఉత్పత్తి గారి యొక్క గోత్రం అది గోత్రం, ఈ మూడింటి కాడ మాత్రం ఆరాధన కానీ జరిగితే ఇది నాకు వీరి స్వార్థ గుడిలాగా ఉంటుంది. నాకు దినమైన కలుగును కాక ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి ప్లేస్ ఏంటో లేకపోతే ఈ యొక్క విపత్తు వారి యొక్క భక్తు ఏంటో నాకు అర్థం కాదు. కానీ చాలా మంది ఇక్కడ చాలా మంది ఈ యొక్క దేవుడి పరిచయ పాలన చెప్పుకుంటారు. దినమైన కలుగును కాక హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం నుండి ముందుగా మన మధ్యనటువంటి సేవకుడు పాస్టర్ గారు అయ్యారు మా మధ్య ఉన్నారు. ఆయన ఒక పావు గంట పాటు మనకు వాక్య సందేశం అందిస్తారు. తర్వాత రెండవ వంతు మనకి మన అయ్యారు కూడా మనకు అందిస్తారు. పరిశుద్ధ దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. పరమరక్షకుడును ప్రభువైనటువంటి క్రీస్తు ప్రశస్తమైనటువంటి నామందు మరొకసారి వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు, స్థానిక దైవజనులు, అవకాశాన్ని ఇచ్చినటువంటి కుటుంబస్తులు, దేవాది దేవునికి మరొకసారి నా నిండు కొరకైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా తండ్రి గారు మరి వినాయకుడు గారు, తల్లి గారు, లక్ష్మి గారు, వారి కుటుంబ పక్షంగా నేను వచ్చిన నాటి నుంచి కూడా వారి గృహాల్లో జరుగుతున్న ఏ కార్యక్రమం కానీ ఎంతో ప్రేమతో మమ్మల్ని మరి ఆహ్వానిస్తున్నటువంటి రీతిని బట్టి వారి పక్షం మరొకసారి దేవుని నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మరి జ్ఞాపకార్థ కూడికలో 112వ కీర్తనలో ఒక మాట తెలియచేయాలని ఆశపడుతున్నాను. చూడండి, 112 6వ వచనం చదవండి. అటు వారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు అని దేవుని వాక్యము చెప్తూ ఉన్నది. తండ్రి గారు చెప్పారు, తల్లి గారు వారు ప్రభునందు ఎదిరించి యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండను. స్థిరమైనటువంటి జీవితాలు లేవు ఈరోజు. స్థిరమైనటువంటి విశ్వాసము లేదు ఈరోజు. స్థిరమైనటువంటి భక్తి లేదు ఈరోజు. స్థిరమైనటువంటి విశ్వాసగా క్రైస్తవ బిడ్డలుగా మన జీవితాలు స్థిరపడట్లేదు. దేవుని వాక్యమందు దేవుని ప్రియ బిడ్డలారా, ఈ యొక్క కీర్తన 112వ కీర్తన అంతా కూడా 1 నుంచి 6 వచనాలు చక్కటి మాటలు తెలియజేస్తాం. ఒకసారి చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతులు వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులు చీకటిలో వెలుగు
యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారి కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు దయాళులను అప్పించువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలు వారి వాద్యము గెలుచును, అచ్చివారు ఎల్లప్పుడూ ఇప్పుడును కదిలింపబడాలి. నీతివంతులుగా ఉన్నట్టు స్వనీతి వేరండి. సొంతంగా ఆలోచన చేసి, సొంత క్రియలు చేసి, సొంతంగా ఏదో స్వనీతి సంపాదించాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకనే దేవుని యొద్దకి రానటువంటి వాడు అంటాడు, 51 కీర్తనలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, బుద్ధిహీనులు దేవుడు లేరని తమ హృదయంలో ఆలోచించు. బుద్ధిహీనులు అంటే చాలా మంది దేవుని యొద్దకి రావడానికి కొంతమంది ఏమో అయ్యో నా పాపాలు అంటే వారి పాపాలు దేవునికి వారికి అడ్డుగా ఉంటాయి. అంటే ఇలా వెళ్తే ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్తే ఇవన్నీ మానేయలేమో, ఈ మాటలు మానేయలేము, ఈ క్రియలు మానేయలేము, ఈ అలవాట్లు మానేయలేము అనేటువంటి వారు ఉన్నారు. ఆ దేవుడిది ఏముందలే, నా స్వనీతి నేనే దేవుడిని అంటే అపోస్తలుడు పౌలు గారు చెప్పినటువంటి మాట, వారు కడుపే వారి దేవుడు అన్నటువంటి రీతిలో వారు జీవిస్తున్నారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఎలా సుఖిందుమా అనేటువంటి పనులు ఈ అత్య దినాల్లో జీవించేటువంటి ప్రజలు లేకపోలేదు. దేవుని ప్రియబడ్డారా, ఇక్కడ భక్తుడైనటువంటి కీర్తనలో చెప్తున్న మాటలు ఏంటంటే, నీతివంతుల యొక్క జీవితము స్థిరముగా ఉంటది అంటున్నాను. చూడండి, ఈరోజు చక్కగా మరి తల్లి గారిని జ్ఞాపకం చేసుకోవడం. ఇక్కడ చూడండి, మనం చదివినటువంటి ఇక్కడ నీతిమంతులు నిత్యము కూడా వారు జ్ఞాపకములో ఉండేది. దేవుని ప్రియబడ్డారా, మరొక వచన భాగాన్ని చదివి చెప్తాను. మొదటి 2వ పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 5 నుంచి కొన్ని వచనాలు చదవండి. ఆ వచనాలు బాగా చదివి ఈ విధముగా మనం జీవిస్తే, పేతురు గారు మనకు రాసిపెట్టినటువంటి ఈ విషయాల ద్వారా మనము ఈ విశ్వాసములో ఈ మాటల ద్వారా మనం జీవిస్తే మనం పడిపోము, స్థిరంగా ఉంటాం. అంత్య దినాలు జీవిస్తున్నటువంటి మనం చదవండి ఒకసారి. ఈ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశ నిగ్రహమునందు సహవాసమునందు భక్తి అందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. ఇవి మీరు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్ణ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి ప్రతివాడును గుడ్డివాడును దూరదృష్టి లేని వాడును అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త పడుడి. మీ రీతి క్రియలు చేయవారే ఎప్పుడునో తొట్టిల్లరు. చూసారండి దేవుని ప్రియపడ్డారా, సద్గుణం. ఇక్కడ మనం అనుకుంటాము చాలా సమయాల్లో సహోదర ప్రేమ విషయంలో దేవుడు వాక్యం చెప్పినాడు. దేవుడు ఇచ్చినటువంటి పదార్థంలో నిన్ను వలని పొరుగువానని ప్రేమించమనేటువంటి ఆజ్ఞను మనము మీరిపోతూ ఉన్నాం. నేను బాగుంటే చాలు, నేను ఆరోగ్యంగా ఉంటే చాలు, నా బిడ్డలు బాగుంటే చాలు, ఎవరు ఏమైతే నాకేంటి అనేటువంటి ఆలోచనలో మనం చాలా సమయంలో జీవిస్తూ ఉన్నాం. అది సహోదర ప్రేమ కాదండి. సహోదర ప్రేమ, నీవు ఎలా ఉండాలనుకుంటున్నావో ఎదుటి వారిని కూడా ఆ విధంగా ఉండాలనేటువంటి వ్యక్తిత్వముతో, తత్వముతో, ఆలోచనతో
క్రియలు కలిగినటువంటి ప్రేమను మనము పంచాలి. నిన్ను వలని పొరుగు అని ప్రేమించడం. నేను పాటలు పాడతాను, ప్రార్థన చేస్తాను, వాక్యం దేవుని సహవాసులకి అది సరిపోద్ది కాదు. మనము ఆ చేసే క్రియలు ఎదుటి వారి ఎడల తండ్రి వారి మీద దయాగుణము, సాత్వికము, ప్రేమ కలిగి మనం ఉండాలి. ఈ పేతురు గారు రాసినటువంటి పత్రిక నుంచి సద్గుణము, జ్ఞానము అంటే కలిగి, ఆశ నిగ్రహము కలిగి, సహనము కలిగి మనం భక్తిలో కొనసాగించవలసిన వారిగా ఉన్నాం. చాలా సంతోషం అంటే దేవుని వాక్యాన్ని వినడానికి మనము చక్కగా సమయాన్ని కేటాయిస్తున్నాం. చాలా సమయాల్లో వినడానికి మాత్రమే మనం ఇచ్చున్నాం అంటే చదవడానికి మాత్రమే చదువుతున్నాం. కానీ గ్రహించే జ్ఞానం ఎవరిస్తారు? దేవుడు, పరిశుద్ధాత్ముడు. దేవుని ప్రియబిడ్డలారా, గ్రహించుకునేటువంటి మనస్సు మనం కూడా మనం విన్నటువంటి మనం చేసే క్రియలను మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా జీవిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యము. దేవుని ప్రియబిడ్డలారా, ఆలోచన చేయండి. దినములు గడుస్తున్నాయి. సమయాన్ని మనము దేవుని విషయంలో సద్వినియోగము చేసుకోలేకపోతున్నాం. నీతివంతులట నిత్యము జ్ఞాపకం. నీతివంతులుగా మనం జీవించాలంటే ఈ క్రియలు కలిగి మనము ఉండాలి. చాలాసార్లు మనం ఆలోచన చేసేది ఏంటంటే మనలో ఉన్నటువంటి ఇగో, అహంభావము ఈ భక్తిని చెడగొడుతుంది. అహంభావము విన్నటువంటి వాక్యాన్ని మరి అహంభావంతోనే, గర్వంతోనే పరలోక రాజ్యం నుంచి ఈ లోకానికి ఎట్టువేయబడ్డాడు సాతానుడు. తేజో నక్షత్రం లూసిఫర్. ఎందుచేత మనలో చాలా సమయంలో ఈ అహంభావము చేత మన భక్తిని మనం కోల్పోతున్నాం, మనకున్న విశ్వాసాన్ని మనం కోల్పోతున్నాం, మనకున్న సహవాసాన్ని మనం కోల్పోతున్నాం. మన ప్రార్థన, దేవుని సహవాసం సన్నిధి మనము అనుభవించాలంటే చక్కటి విశ్వాసములో చక్కటి సద్గుణము కలిగి, దేవుని జ్ఞానము కలిగి, దేవుని సన్నిధిని విడవక చూడండి. అలనాడు అపోస్తులు వారు విశ్వాసులు మానక ఎడతెగక వారు సహవాసంలో పాల్గొని ఉన్నారు. అందుచేత దేవుడు వారి మీద పరిశుద్ధాత్మను కుమరించాడు. మనం ఏం చేస్తున్నాం? ఈరోజు వచ్చే మనకు రేపు ప్రార్థన ఉంటే మరలా నేను వెళ్ళాను కదా, రాత్రి ప్రార్థన జరిగింది కదా, లేకపోతే ఉదయం ప్రార్థన చేస్తున్నాను కదా, ఇప్పుడు పర్లేదులే అనేటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా మన శారీరకంగా సాధారణుడు మనలను కృప చేస్తూ ఉన్నాడు. తప్పుడు మార్గాలను మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఈ నీతివంతులు ఎప్పుడు వస్తారో తెలుసు కదా మనకి. ఎప్పుడు వస్తారండి? ఎప్పుడు వారు సమాధి నుంచి లేపబడతారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనమందరము చూసేది ఆ రాకడ కొరకే. ఆ రాకడ కొరకే నిరీక్షణతో ఎదురు చూడడానికి దేవుడు మనకు సమయం ఇచ్చాడు. సమయాన్ని సద్వినియోగపరచుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మనకి ఈ శారీరకమైనటువంటి కార్యక్రమాలే మనము ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నాం, కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాల కొరకు ఆతృత పడట్లేదు, ఆసక్తి కలగట్లేదు. వాటి ఆ పరిశుద్ధమైన లేఖనాల గురించినటువంటి పరిజ్ఞానమును మనము తెలుసుకోలేకపోతున్నాం, అవలంబించలేకపోతున్నాం. క్రమం తప్పకుండా అపోస్తులు ఏ విధముగా దేవుని మందిరం, దేవుని దేవుని బిడ్డల యొక్క గృహాల్లో వారు చక్కగా కూడి మరి చక్కటి సహవాసం కలిగి ఉన్నారు. అటువంటి సహవాసాన్ని మనం అందరం కూడా కలిగి ఉండాలి. మనము దేవుడు వచ్చేటువంటి రాకడలు మనం చక్కగా ప్రతిదినము ప్రార్థన ద్వారా, సహవాసం ద్వారా సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంది. మరొకసారి గృహానికి వెళ్ళిన తర్వాత ఈ పేతురు రాసిన పత్రిక చదవండి. ఈ 112వ అధ్యాయం అంతా కూడా చదవండి. దేవుని ప్రియబిడ్డలారా, నీతివంతులను మనం నీతిగా మనం ఒకసారి ఏదో ప్రభుని నమ్ముకుంటే బాప్తిసం తీసుకుని ఒక రోజు ప్రార్థనకి వెళ్తే, లేకపోతే బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మనము నీతివంతులము కాము. ప్రతి దినము దాన్ని మన శరీర పోషణ కొరకే చక్కగా శరీరాన్ని ఎలా శుభ్రపరుచుకుంటామో, శరీరానికి కావాల్సిన ఆహార పానీయ పదార్థాలు ఎలా ఇస్తామో, ప్రతిదినము ఆత్మకు ఆ విధంగా ప్రార్థన, వాక్యము, దేవుని సహవాసము, మంచి క్రియలు కలిగినటువంటి ఆ బాణిలో విధానములు మనము జీవిస్తూ ఉంటే అప్పుడు మనము పరిశుద్ధతలో నీతివంతులుగా మనము
తీర్చిదిద్దుతాం. తీర్చబడడానికి దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. ఆ విధంగా దేవుని ప్రియబిడ్డలారా, నీతివంతులు కూడా ఎన్నడూ కూడా వారు పడిపోరచటి దేవుని వాక్యం చెబుతూ 37:5వ వచనంలో ఆయన నీ కార్యములను చేసేటువంటి దేవుడు 16 అంటున్నాడు. 16:8 మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన సదా God bless you. మంచిదండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ యొక్క జ్ఞాపకార్థ కూడిన చక్కటి వాక్యం అందించినట్టు దైవ సోదరులకు తెలియజేస్తున్నానండి. మంచిది. మా మధ్యన మనకు ఉన్నారు. వర్తమానాన్ని అందించే ముందు ఒక ప్రత్యేకమైన పాట ఎవరు పాడితే పాడినామా? ఒక ప్రత్యేకమైన పాట ఎవరు పాడితే పాడండి. కొంత దైవజనునికి ఒక సమయం ఇద్దాం. పడన్నామా? ఇందాక పాడని వాళ్ళు